అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సాక్షాత్ శ్రీమన్నారాయణ మహావిష్ణు అనుగ్రహం మీపై ఉండాలని, నారాయణ కృపాకటాక్షలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఇటువంటి దివ్యమైన రోజు మనమందరి నోట ఒకే మాట, అదే మహామంత్రం. ఆ మహామంత్రమే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామం. ఈరోజు మంత్రబలంగా లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించి ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు పొందుదాం. ప్రత్యేకతగా మనము వినాల్సిన ఒక కథ కూడా ఉంది. ఆ కథ మురా రాక్షసుడు కథ. ఆ మురా రాక్షసుని చంపడానికి మురారి అనే అవతారం కూడా వస్తుంది. దాన్ని ఇంకొక రోజు తెలియచేస్తాను, మురారి అనే పేరు ఎందుకు వచ్చింది అని. అయితే ఆ మురా అనే రాక్షసుని యుద్ధం చేయాలి. యుద్ధం చేసే సమయానికి భగవంతుడికి విశేషంగా శయనకాలే అనేది ఏర్పడుతుంది, యోగ నిద్ర. ఆ యోగ నిద్రలో ఉండే సమయంలో ఆ రాక్షసుడు ఆ ఒక మహావిష్ణుని ఏదో ఒక విధానంగా మింగేయాలి, భక్షించేయాలి, మహావిష్ణుని ఇక లేకుండా చేసేయాలి అని ఆ రాక్షసులంతా ప్లాన్ చేసి ఆ మురా రాక్షసుడు యుద్ధానికి వెళ్తే, ఆ సమయంలో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణుకి యోగ నిద్రాశక్తి అంటాం. ఆ శక్తి పేరు ఏకాదశిని. సరే, ఆ ఏకాదశిని సృష్టి అయిన తర్వాత వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటుంది. యుద్ధం చేసి 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 అతను అలసిపోయి, అతను ఎప్పటి వరకు ధాన్యంలో ఉంటాడో అప్పుడు అతనికి మరణం ప్రాప్తించదు, ధాన్యంలో చేరుకొనేస్తాడు. తర్వాత ఆ ధాన్యంలో నుంచి బయటకు వస్తేనే మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది, సంహరించేస్తారు. అంతలోపల సూర్యోదయం అయిపోతుంది. ఇక మహావిష్ణు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. బయటకు వస్తే ఈ వృత్తాంతం అంతా చూస్తే అంత దూరంలో ఏకాదశిని కుసం ధ్యానం నారాయణ నారాయణ ధ్యానం చేస్తూ ఉంటుంది. అప్పుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహావిష్ణు తెలియచేస్తే, వద్దు స్వామి, నాకు ఎటువంటి వరము వద్దు, సర్వదా నీవ సేవ చేస్తుంటే చాలు అని తెలియచేస్తే, ఈరోజు బ్రహ్మాండానికే లోకానికే నువ్వు మంచిది చేశావు ఏకాదశిని. ఈరోజు మురానే రాక్షసుడు హతమార్చడానికి నువ్వే కారణం. అందువలన ఎవరైతే ప్రతి మాసంలో ఏకాదశి వ్రతాల్ని ఆచరిస్తారో ఆ వాళ్ళకి నీలో ఉన్న పుణ్యఫలాన్ని వాళ్ళకి ఇవ్వు. వాళ్ళ ఆహారం తినకుండా ఉంటారు కదా, ఆ శక్తిని నువ్వు పొందుతావు అని తెలియచేస్తారు. తదుపరి ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు నిన్ను తెలుసుకుంటారో, ఏకాదశిని తెలుసుకుంటారో, వాళ్ళకి ఒక సంవత్సరం అంతా ఏకాదశి వ్రతాల్ని ఆచరించిన పుణ్యఫలం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అదే నీకు ఇస్తున్న వరం అని మహావిష్ణు వాళ్ళకి వరప్రసాదంగా ఇచ్చేస్తారు. అందువలన ఏకాదశి అనే ఒక శక్తి ప్రతీ నెలలో 2 సార్లు వస్తుంది. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ ఏకాదశిని తెలుసుకొని మురా అనే రాక్షసుని సంహరించిన ఆ 2 విషయాల్ని తెలుసుకుంటే ఆ సంవత్సరం అంతా ఆచరించిన పుణ్యఫలం వస్తుంది. అందుకే ఈ రోజు మాత్రం నెలంతా సేవించిన ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తీర్థాలు మాత్రమే స్వీకరిస్తారు. తీర్థాలు అంటే గంగాజలము, తీర్థాలు, అన్ని రకాల తీర్థాలు స్వీకరిస్తారు. కానీ ధాన్యము తినకూడదు అని ఉంది, గుర్తుపెట్టుకోండి. ధాన్యము ఈరోజు తినకూడదు. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు. తదుపరి మీ ఇష్టం. కానీ సూర్యుడు అస్తమించే వరకు ధాన్యాన్ని తినకూడదు. అంటే ఈరోజు మనం ఏదైతే ధాన్యం తింటామో అది తినకండి, పళ్ళు పలహారాలు సేవించండి, ధాన్యాన్ని తినద్దు అని చెప్తున్నాను. మీరు రవ్వతో చేసిన అది ధాన్యమే, పప్పులు తిన్నాను ధాన్యమే, ఏది తిన్నాను ధాన్యమే. పండు వేరు, అందువలన పండుని సేవించవచ్చు, ధాన్యాన్ని సేవించకూడదు ఈ రోజు అని. మరియు ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి అంటే ప్రపంచంలో ఉన్న దేవాను దేవతలందరూ కూడా మహావిష్ణువుని ఈరోజు యోగ నిద్రతో జాగ్రత్త వ్యవస్థకు వచ్చింటారు. కాబట్టి ఆ ఒక మహావిష్ణువు తన ఆసనంలో కూర్చొని అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ దేవతలైతే వెళ్ళిపోయారు వైకుంఠానికి. దానవులు ఏం చెయ్యాలి దేవుడా అని మళ్ళీ వీళ్ళంతా ఋషులు మహర్షులంతా తపోయజ్ఞాన్ని ఆచరిస్తే, యజ్ఞం కాదు, తపోయజ్ఞాన్ని ఆచరిస్తే వాళ్ళకి కృపాకటాక్షణగా ఎవరైతే భూలోకంలో ఉత్తర ద్వారంలో, గుర్తుంచుకోండి మళ్ళీ, ఉత్తర ద్వారం వైపు ఎవరైతే ప్రవేశం చేస్తారో వాళ్ళు వైకుంఠం ప్రవేశం చేసినట్టు, వైకుంఠంలో వచ్చి దర్శనం చేసిన వాళ్ళకి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి ఆధ్యాత్మికం వైపు, మోక్షం వైపు వాళ్ళ మనసు ప్రేరేపితమవుతుంది అని మహావిష్ణు తెలియచేస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ భూలోకం అంతా కూడా మహావిష్ణు క్షేత్రంలో, విశేషంగా వైష్ణవ క్షేత్రంలో ఉత్తర ద్వారంలో మహావిష్ణు దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇది మహాభాగ్యం. అంత గొప్ప రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు. అలా ఈ రోజు మీరందరూ కూడా ఈ ఒక ఓంకారం ఛానల్లో ఇంట్లో కూర్చొని మీరు ఇక్కడ ఓంకారం నుంచి మహావిష్ణుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మీ భాగ్యము పెద్దది, మా భాగ్యము గొప్పది అనుకొని ఈ ఒక మంచి మాటలు భగవంతుని గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు మనకి మంచి అవకాశం లభించింది మహావిష్ణు గురించి. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం, ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రం, 108 దివ్యక్షేత్రాల్లో 107వ దివ్యక్షేత్రం, అదే ముక్తినాథ దివ్యధామం, ముక్తిధామము అనే దానికి పేరు. అక్కడ వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటే వారికి ముక్తి కలుగునుగాక అంటే ఇంకా ముక్తి మార్గం వాళ్ళు చేరుకోవడానికి అక్కడి నుంచి ప్రారంభం అయిపోతుంది. అటువంటి దివ్యమైన గొప్ప క్షేత్రం ముక్తినాథుడు.
పేరే ముక్తిని ప్రసాదించే నాథుడు, ముక్తినాథుడు సాక్షాత్. రేపు దివ్యమైన పూజ. ఈ పూజని ఆచరించడానికి ముందు ఈరోజు మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియచేయాలి. చాలామంది వైకుంఠ ఏకాదశి రోజు ఏ కృతువుల్ని ఆచరించాలి, ఆచరించకూడదు అనేవి కొన్ని ఉన్నాయి. ఈరోజు భగవద్గీత దానము, భగవద్గీత పారాయణము, గీతాపారాయణం మహోత్తరమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈరోజు బ్రాహ్మణులకి వస్త్రదానం చాలా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈరోజు విశేషంగా నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇస్తే నేత్ర రోగాలు దూరం అవుతాయి. నెయ్యి దానం ఇవ్వడం, దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇచ్చినా ఈరోజు మన ఇంటిపై సర్వదా భగవంతుని దృష్టి ఉంటుంది. మరియు ఈరోజు ఏ కారణానికి ఏకాదశి ఆచరించేవారు పగులు నిద్రించకూడదు. పర్టికులర్ ఈరోజు నిద్రించకూడదు. మరియు రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 4 గంటల మధ్యలో ఏ కారణానికి ఆహారాలు, నీటి పదార్థం ఏది సేవించ, నీరు తాగొచ్చు, ఆహారం తినకూడదు రాత్రి 10 గంటల తర్వాత. మరియు ఏకాదశిని వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఇంట్లో కాస్త మడి అంటే కాస్త శ్రద్ధ భక్తితో ఇంట్లో ఉండాలి. ఆహారం కడుపులో లేనప్పుడు కాస్త కొందరికి కోపం వస్తూ ఉంటుంది. మీ కోపం వస్తుంది అంటే మీలో భక్తి లేదు అని అర్థం. అసలు కోపమే తెచ్చుకోకూడదు, అప్పుడు మీలో భక్తి ఉంది అని. భక్తికి మరో రూపాలు ఏంటి అంటే ప్రేమ, జాలి, దయ, క్షమాగుణం. ఈ క్షమాగుణం ఉందా, నీలో భగవంతుడు ఉన్నట్టే. ప్రేమ, అన్నిటిపైన ప్రేమ ఉందా, నీలో భగవంతుడు ఉన్నట్టే. ఇక కోపం త్యజించేసావా, నీలో భగవంతుడు ఉన్నట్టు. అంతే. భగవంతుని శక్తిని ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా మనము ప్రేమతో చక్కగా అందరితో సంతోషంగా ఉండాలి. అలా వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి వచ్చేస్తారు. మళ్ళీ ఇంట్లో కోపం, పిల్లలపైన అరవడమే, భార్య పైన అరవడమే, కంపెనీలో పనిచేసాక అక్కడ అరవడమే, ఇక్కడ అరవడం. ఏకాదశి ఆచరించే వారికి పెద్ద నియమం ఏంటంటే వాళ్ళు అనవసరమైన చర్చలు చేయకూడదు. ఎంత మౌనం ఉంటే అంత మంచిది. వాళ్ళ పని మాట్లాడేది అంటే ఉద్యోగమే పరమ దైవం కాబట్టి ఉద్యోగం కోసం మాట్లాడచ్చు అంతే. వాళ్ళు చేసే వృత్తినే అదే కాబట్టి వృత్తినే దేవుడు అనుకుంటాం కాబట్టి ఆ పని చేయొచ్చు, తప్పలేదు. లేదు అంటే అనవసరమైనవి వినకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. అంటే చెవు నోరు రెండు కూడా కాస్త కంట్రోల్గా పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిది. అప్పుడు వైకుంఠ ఏకాదశి ఆచరించిన పుణ్యఫలం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఎవరినైనా విమర్శించడం మహాపాపం వస్తుంది ఈరోజు మీరు విమర్శిస్తే. ఎందుకంటే వాళ్ళల్లో కూడా దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు దేవాలయానికి వెళ్ళొచ్చింటారు కదా. ఒకరి కథని మనం విమర్శించకూడదు. విమర్శిస్తే వాళ్ళ పాపం మనకు వస్తుంది, మన పుణ్యం పోయినట్టు. ఇంకా దాని నుంచి ఏ కారణానికి విమర్శలకి దారి తీసుకోకూడదు, విమర్శించకూడదు ఒక్కరిని. ఇలా ఈ రోజు పొగలు నిద్రించకూడదు. ఈ రోజు మీరు నిద్రపోయారు పొగలు అనుకోండి, ఎలాగో ఉపవాసం ఉండం, టైర్డ్గా నిద్రపోయాం, బాగా నిద్రపోతే ఇంక ఏకాదశి ఏం ఆచరించినట్టు లేదు కదా, భంగం అయిపోయింది. అలా ఏ కారణానికి కూడా నిద్రించడం కానీ, పొగలు ఇతరుల్ని విమర్శించడం కానీ, మరియు వేరే వాళ్ళకు కోపం తెచ్చుకోవడం కానీ ఇటువంటివి ఉండకూడదు. అయినంత వరకు ప్రశాంతంగా, ప్రేమతో, సంతోషంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ అయితే నలుగురికి మంచిది చెప్తూ, నలుగురికి ఉపదేశం చేస్తూ, నలుగురికి గోవుకి పలహారం పెట్టండి, పశుపక్షులకి పలహారం పెట్టండి. ఎందుకంటే మనము ఉపవాసం ఉండి ప్రాణజీవులకి ఆహారం పెడితే అదే పరమభాగ్యం, అదే భగవంతుని సేవ. అలా అనుకోవచ్చు. అంత గొప్ప రోజు ఈరోజు. మీకు అందరికీ కూడా ఆ నారాయణ సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక రేపు ఉదయం ద్వాదశి ఉంటుంది. ద్వాదశి రోజు ఉదయాన్నే తులసి పూజ చేయాలి, మీకు తెలిసినదే. రేపు ఉదయం తులసి పూజ చేయండి ఉదయం లేచిన వెంటనే. తదుపరి రేపు శనివారం కదా, విశేషమైన రోజు. రేపు త్రయోదశి కూడా ఉంది, శని ప్రదోషము. అందువలన రేపు శనివారం మరియు ధనుర్మాసం జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు ఉదయం రావి చెట్టులో నారాయణుడు ఉంటాడు, భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు. రేపు ఏ కారణానికి ఆ రావి చెట్టుని తాకకూడదు. రేపు ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకోండి, చిన్న చెంబు అయినా సరే. అందులోకి ఒక చిటికెడు పాలు వేసుకోండి. పాలు వేసుకొని నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటూ రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే రావి చెట్టుకి వెళ్ళి 32 ప్రదక్షిణలు వేసి, ఎవరికైతే సంతానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు 32 ప్రదక్షిణలు వేయాలి. ఎవరికైతే శని దోషం నుంచి విముక్తి చెందాలనుకుంటారో వాళ్ళు 9 ప్రదక్షిణలు వేయాలి. ఎవరికైతే ఉద్యోగం కావాలి, రాజయోగం కావాలి, ఉన్నత అధికారం కావాలి, ప్రమోషన్ కావాలి అనుకుంటారో వాళ్ళు 16 ప్రదక్షిణలు వేయాలి. ఎవరైతే శత్రుజయం కావాలి అనుకుంటారో, బంధువుల మిత్రుల నుంచి గెలవాలి అనుకుంటారో, కోర్టు వాటి నుంచి గెలవాలి అనుకుంటారో వాళ్ళు 19 ప్రదక్షిణలు వేయాలి. ఎవరికైతే అపరిమితమైన జ్ఞానం కోరుకుంటారో వాళ్ళు 48 ప్రదక్షిణలు వేయాలి. ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధి కావాలి అనుకుంటారో వాళ్ళు 11 ప్రదక్షిణలు వేయాలి. ఎవరైతే గృహయోగం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు 5 ప్రదక్షిణలు వేసుకోవాలి. ఇంతే. రేపు ఉదయం దీన్ని అయినంత వరకు ఆచరించండి. ఎందుకంటే ధనుర్మాసంలో, ఈ సంవత్సరానికి ధనుర్మాసంలో ఆఖరి శనివారం రేపు. మళ్ళీ ఇటువంటిది రావాలంటే ఎన్నో రోజులు ఎదురు చూడాలి. ద్వాదశి గడియలు ఉన్నాయి రేపు ఉదయాన్నే, చాలా విశేషం. ద్వాదశ గడియలు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు. ఎంత గొప్ప రోజు అంటే అంత గొప్ప రోజు. ద్వాదశి గడియల్లో శనివారం పొద్దున్నే ధనుర్మాసంలో ఇటువంటి యోగం ఎవరికి ప్రాప్తిస్తుంది చెప్పండి? అందువలన ఆచరించండి. ఇవన్నీ చేయడానికి కాలేదా, రేపు ఇంట్లో ఉదయాన్నే చక్కగా
సీతారామ సమేత శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, అటువంటి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే యథాశక్తి వాటికి పూజించి అర్చించి పాల క్షీరాభిషేకం ఏదైనా చేసి రేపు ఉదయాన్నే వాళ్ళకి ఏదైనా నైవేద్యం పెట్టి తులసి తీర్థాన్ని ముందుగా 3 ఉద్దరలు స్వీకరించి తదుపరి ఎవరికైనా గోవుకో ఇటువంటి ఏదైనా అరటిపండో ఏదైనా పెట్టి లేదా బ్రాహ్మణులకి ఏదైనా స్వయంపాక దానం ఇచ్చి తదుపరి మీరు ఉపవాసాన్ని వదలాల్సి వస్తుంది. లేదో తీర్థం స్వీకరించేయచ్చు. బ్రాహ్మణులు ఎవరు స్వయంపాకం స్వీకరించరు, మేము ఇవ్వలేము అనుకుంటే తీర్థం స్వీకరించేయచ్చు. ఇలా రేపు ఉదయం మీరు ఈరోజు ఏకాదశి మీ ఇష్టం, కానీ రేపు ఉదయం అయితే శ్రీరాముల వారిని పూజిస్తే కుటుంబ గొడవల నుంచి ముక్తి లభించి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? రోజు శుక్రవారం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం కమల పుష్పాలతో లోటస్ దొరికితే 1 2 దొరకలేదా కమల వత్తులు అటువంటివి దొరికితే ఇంకా మంచిది. కమల వత్తులు అంటే తామరి వత్తులు అంటాం. తామరి పువ్వు లేదా తామర వత్తులు, వీటితో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి. సాయంత్రం 12 గడియలు ఉంటాయి సాయంత్రం. ఈరోజు ముందుగా లక్ష్మీదేవికి ఇంట్లో పూజించాలి. లక్ష్మీదేవి ఇంటి లోపల ఉండాలి, ఇంటి బయట తులసి ఉండాలి. తులసిని ఇంట్లోకి తేకూడదు, చెట్టునే మూల సమేతంగా ఇంటి లోపల పెట్టి పూజించకూడదు, ఇంటి బయటే పూజించాలి తులసిని. అలా ముందుగా ఈరోజు లక్ష్మీదేవికి పూజించి అర్చించి తదుపరి తులసీదేవి ముందు విప్ప నూనెతో దీపం వెలిగించాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పుల బాధ నుంచి విముక్తి, చేసే పనిలో వృత్తిలో ఆర్థికంగా అభివృద్ధి ప్రాప్తిస్తుంది. మరియు ఈరోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఇంట్లోనే కూర్చొని విష్ణు సహస్రనామాలు, విష్ణుకి సంబంధించిన సంకీర్తనాలు చక్కగా అటువంటి వాటిని పారాయణం చేసుకొని రాత్రి చంద్ర దర్శనం చేసుకోండి. మహాయోగం ప్రాప్తిస్తుంది.